తెలంగాణ చారిత్రక సంపదను నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్కారును హెచ్చరించారు. రక్తం ఏరులై పారిన మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టనివ్వమని స్పష్టం చేసిండ్రు. చారిత్రక కట్టడాలకు ప్రమాదం జరగకుండా అలైన్మెంట్ మార్చాలని కేసీఆర్ డిమాండ్ చేసిండ్రు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో తెలంగాణ ఆత్మగౌరవ నినాదాలు మార్మోగినాయి. వలస పాలకుల కుట్రలపై తెలంగాణ బిడ్డలు గళమెత్తిర్రు. మా భూములు మాకేనని కైగట్టి నినదించిర్రు. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమపై సర్కారు ఉక్కుపాదం మోపేందుకు కుట్రలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసిర్రు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుల్తాన్ బజార్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసే కుట్రలను సహించమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పిర్రు. మెట్రో రైల్ ప్రాజెక్టుతో సుల్తాన్ బజార్ లో చారిత్రక సంపదను నాశనం చేసేందుకు కిరణ్ సర్కార్ స్కెచ్ గీసిందని మండిపడ్డారు. మెట్రో రైల్ పేరుతో తమ గుండెలపై కుంపట్లు పెడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చిర్రు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న వలస పాలకుల కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వమన్నారు. మెట్రో ముసుగులో 280 ఎకరాల భూమిని ఎల్ఎన్టీ కంపెనీకి కట్టబెడుతున్నారని కేసీఆర్ ఫైర్ అయినరు. మెట్రో పేరుతో జరిగే రియల్ దందాను అడ్డుకుంటామని స్పష్టం చేసిర్రు. ఎల్ఎన్టీ కంపెనీ వాడు రోడ్లని మూసేసి దాని మీద స్లాబ్లేసి దాని మీద ఎలివేటెడ్ షాపింగ్ మాల్స్ కడతారట. ముఖ్యమంత్రి వీడు రైలు నడుపుతాడా మాల్ నడుపుతాడా? ఎవరిని గోల్ చేయడానికి ఇది మెట్రో రైల్ ప్రయాణికుల సౌకర్యం కోసమా లేకపోతే రియల్ ఎస్టేట్ దందా కోసమా? మీరు చీకట్లో 100,000 కోట్ల ముడుపులు తీసుకోవడానికి ఎల్ఎన్టీ నుంచి మా నగరం 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ నగరాన్ని డీఫేజ్ చేయడానికా? దీనికా మాకు మెట్రో రైలు? మీకు 1,000 కోట్ల ముడుపులా? మాకేమో మా చరిత్ర మూసేసే శాపమా తెలంగాణకు? ఏం తప్పు చేసినాం మేము? తెలంగాణ గ్యారంటీగా వస్తుంది మాకు తెలుసు, మేము మూర్ఖులం కాదు. మాకు మెట్రో రైలు కావాలి. హైదరాబాద్ నీడ్స్ మెట్రో, వీ నో ఇట్. బట్ వాట్ కైండ్ ఆఫ్ మెట్రో? ఎట్లా ఉండాలి మెట్రో? మీ రియల్ ఎస్టేట్ దందా కోసం 280 ఎకరాల భూమి ఇస్తారా వాళ్ళకు? సుల్తాన్ బజార్ లాంటి ఒక చారిత్రక మార్కెట్ ను ముంచేస్తారా? దీన్ని అడ్రస్ లేకుండా చేస్తారా? ఒకనాడు హైదరాబాద్ సింబల్ 2 మార్కెట్లు, ఒకటి పత్తర్గట్టి, రెండవది సుల్తాన్ బజార్. అక్కడ పత్తర్గట్టి ధ్వంసమైన ఊరుకోదు హైదరాబాద్. ఇక్కడ సుల్తాన్ బజార్ లా సీమ చిటుక్కుమంటే కూడా ఊరుకోదు హైదరాబాద్. మెట్రో రైల్ ప్రాజెక్టుపై సర్కారు చూపుతున్న అమిత ఆసక్తిపై కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ కు నిధులివ్వని సర్కార్ మెట్రో మీద ఎందుకంత ప్రేమ చూపుతున్నదని ప్రశ్నించారు. ఇప్పటికైనా మెట్రో ప్రాజెక్టుపై అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి పూర్తి రిపోర్టును బహిర్గతం చేయాలన్నారు. మెట్రోను ఆపకుంటే దుమ్ము రేపుతామని, భయంకరమైన యుద్ధానికైనా సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. రేపటి నుంచి దుమ్ము లేపుతాం. మెట్రో రైలు వెంటనే ఆపాలి. మెట్రో రైల్ ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి గారిని ఎల్ఎన్టీ వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. హైదరాబాద్ నగరంలో రక్తం ఏరులై పారినా సరే మెట్రో రైలుని మాత్రం అనుమతించాం. ఎట్టి పరిస్థితులలో మీరు జబర్దస్త్ జిద్దు కడతామంటే మీ ముఖ్యమంత్రులు మంత్రులు కూడా హైదరాబాద్ లో ఒక గజం కూడా తిరగలేరు. తస్మాత్ జాగ్రత్త. ఆల్ పార్టీ మీటింగ్ పిలవకుండా, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టకుండా, పబ్లిక్ హియరింగ్ చేసి ల్యాండ్ అక్వైరీ చేసే విధానం పాటించకుండా మెట్రో రైలు తీసుకొస్తే ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోం. తెలంగాణ చారిత్రక సంపదను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని కేసీఆర్ చెప్పారు. వలస పాలకుల దురహంకారాన్ని సహించమన్నారు. అటు తెలంగాణ కళాకారుల ఆటపాటలతో సుల్తాన్ బజార్ హోరెత్తింది. వలసవాద కుట్రలను పాతరేసేదాకా విశ్రమించేది లేదని తెలంగాణ వాదులు తేల్చి చెప్పిర్రు.